ఇది ఆకాశతత్వ ముద్ర కూడా ఇప్పుడు చూపిస్తాను. చక్కగా ఈ ముద్రలో కూర్చోండి. ఈ ముద్ర తీసుకోండి. గోముఖ ముద్ర, ఆకాశతత్వ ముద్ర, పవన ముద్ర అంటారు. ఇలా రెండింటిని కూడా మనం కలిపితే ఈ మధ్యలో నుంచి ఒక చిన్నటి రంధ్రం ఉంటుంది. ఈ యాంటీనాల్లో నుంచి ఈ శక్తి మన యొక్క సహస్రారానికి వెళుతుంది. సో ఇప్పుడు మనం మెల్లిగా ఈ యొక్క ముద్రను తీసుకొని ఇక్కడ దాకా వస్తున్నాం. ఇలా వచ్చిన తర్వాత కేచరి ముద్రలోకి వెళతాం. కేచరి ముద్రలో ఉండగానే చాలా మెల్లిగా ఈ యొక్క చేతుల్ని పైకి లేపి మెల్లిగా వాటిని రెండింటిని కూడా జాయింట్ చేసి మీ 3 వేళ్ళు కూడా మధ్య 2 వేళ్ళు అలాగే బొటన వేలు మొత్తం 6 వేళ్ళు అలాగే 2 పైన యాంటీనాతో ఉన్నటువంటి శక్తి విశ్వశక్తి మన యొక్క సహస్రారంలోకి ప్రవేశిస్తుందిగా భావిస్తూ ఉంటే ఫస్ట్లో కొంతవరకు చురుకుమంటూ ఉంటుంది. అలాగే ఈ యొక్క శక్తి ఫ్లో అవుతుంటే కొద్దిగా తలకాయ నొప్పిగా ఉండటం, కొద్దిగా బరువు అనిపించటం, ఇవన్నీ మీకు స్టార్టింగ్ లక్షణాలు ఉంటాయి. అది చాలా మంచిది. అలా వస్తుందంటే మీరు కనెక్ట్ అయ్యారు అని అర్థం.